ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ మీటింగ్లో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 సీట్లపై చర్చ జరుగుతోంది. కరీంనగర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ స్థానాలు ప్రస్తుతానికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. దీనిపైన చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారీ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చారీ, మొత్తానికి 4 స్థానాలపై ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? సో ఎవరెవరికి ఛాన్సెస్ ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కాంగ్రెస్ పార్టీ మిగిలిన 4 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తును కొలికి తీసుకొచ్చినట్టు మనకు తెలుస్తుంది. అయితే వీటితో పాటుగా 2-3 అంశాలన్నింటినీ కూడా పార్టీ హైకమాండ్ చర్చిస్తుంది. ఉదయం సిఈసి మీటింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకుంది. అయితే ఇంతలో కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో మీద కూడా చర్చ జరుగుతుంది. అభ్యర్థులు ఇప్పటివరకు ప్రకటించినటువంటి 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా చర్చ జరుగుతుంది. సామాజిక సమీకరణాలకు సంబంధించి రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో టికెట్ల కేటాయింపుకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో మాదిగలకు సంబంధించినటువంటి ఈక్వేషన్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద అధిష్టానం దగ్గర చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేందర్కి ఇప్పటికే టికెట్ని అనౌన్స్ చేసింది. అయితే దాని మీద అధిష్టానం కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తుంది. దీంట్లో రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనేటువంటి సూచన మొదట చేసినట్టు ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి చర్చతో పాటుగా ఇప్పటివరకు 4 నియోజకవర్గాల్లో సీట్లను ప్రకటించాల్సి ఉంది. హైదరాబాద్, అలాగే వరంగల్, ఖమ్మం, కరీంనగర్. ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి చర్చ ప్రస్తుతం కొంత కొలిక్కొచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. కరీంనగర్లో ఇద్దరి పేర్ల మధ్య పోటీ ఉంది. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలా, లేదంటే అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గానికి ఇవ్వాలనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అలాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబం నుంచి 2 టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి చూసినాం. వీటన్నిటి నేపథ్యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. ఇక వరంగల్ నుంచి ఇటీవల నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కూడా జాయిన్ అయ్యారు. వరంగల్ సీటు కావ్యకి దాదాపు ఖరారైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ఏం చేయబోతుంది? ఇప్పటివరకు పార్టీలో అంతర్గతంగా కూడా మాదిగకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీటిపై అధిష్టానం ఫైనల్గా ఏం చేయబోతుంది అనేది మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రాత్రి వరకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి ప్రకటన కూడా వస్తుంది అనేటువంటి అంశం పార్టీ వర్గాల నుంచి మనకు సమాచారం తెలుస్తుంది. ఓవరాల్గా ఈరోజు 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించిన తర్వాత 6వ తేదీన పార్టీ ఎన్నికల ప్రచారాన్ని కూడా శ్రీకారం చుడుతుంది. జాతీయ మేనిఫెస్టోని కూడా తుక్కుగూడలో భారీ సభను ఏర్పాటు చేసి ఇక్కడి నుంచే కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రకటించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఎన్నికల ప్రచారాన్ని కూడా తుక్కుగూడ నుంచి ప్రారంభించాలనుకుంటుంది. కాబట్టి వీటన్నిటికి సంబంధించి పార్టీ ఇప్పటికే రాష్ట్ర పార్టీ దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తుంది. ఇక అభ్యర్థుల ప్రకటన పూర్తయితే అదే వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా పరిచయం చేయాలనుకుంటుంది. మొత్తానికి అభ్యర్థుల ఎంపిక రాత్రి వరకు కొలిక్కొచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మార్పులు చేర్పులు ఉంటాయనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి వాటికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అయితే రాలేదు. ఇలాంటి చర్చ అన్నిటికీ కూడా రాత్రి వరకు తెరపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ చారీ.